దానం రాజీనామా నిజంగానే దీని ఏమంటారు ఉప ఎన్నికలకు సంబంధించి ఆ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అవుతున్నారో 10 మందికి 10 మంది జాగాలే ఎన్నికలు జరుగుతాయి. ఇక ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళ నియోజకవర్గాలన్నీ తిరిగి వచ్చిన పాపం కేటీ రామారావు పైసలు బొక్క ఎంతమంది వచ్చారు ఓహో ఎన్ని కార్లు వేసుకొని వచ్చారు ఓహో రానువోను 10,000 అవుతుంది కదా అంతా రానువోను 20,000 బొక్క అని బ్రహ్మానందం అంటాడు ఒక సినిమాలో. సో సేమ్ కేటీఆర్ పరిస్థితి గదే అయింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్కడ ఉప ఎన్నిక రాలేదు. వచ్చిన జాగాలో ఆయన గెలిచిందా అంటే ఎక్కడ కూడా గెలవలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి ఒక్క ఎన్నిక అంటే ఒక్క ఎన్నిక కూడా గెలవాలి. ఇక ఈడేనో గెలుస్తా అనుకుంటున్నా. అయితే ఏమున్నాక కడియ శ్రీ గారిది ఇప్పుడు మన ఆయన ఎవరు దానం నాగేందర్ జాగాలే జరంత డౌట్ అనుమానం ఉండే. ఎందుకంటే అది కడియ శ్రీ గారిది కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ దానం నాగేందర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ పోటీ చేసిండు. సో అక్కడ కొంత సమస్య అయ్యే అవకాశం ఉందని కూడా ఇంకా చర్చ జరుగుతోంది. ఒకవేళ జరిగితే మున్సిపల్ ఎన్నికలు కనుక ఇప్పుడు ముందు జరిగితే మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఖైరదాబాద్ బై ఎలక్షన్ ఉండే అవకాశం ఉందని అయితే వినబడుతుంది. దానం రాజీనామా త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రిజైన్. ఆయన నిన్న డైరెక్ట్ ఆయన ఏమన్నాడంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను బాజాబ్తో ఒప్పుకున్నాడు. ఆయన నేను పార్టీలో లేనని చెప్పలే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు స్పష్టంగా ఆధారాలు. స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించిన నాగేందర్ స్పందిస్తే వేటు ఖాయం. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరదాబాద్ కు బైపోల్ అని చెప్పేసి కూడా కనబడుతుంది. మొత్తానికైతే మెంటల్ గా ఎన్నికలకు పోవడానికి కూడా ఆయన సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా మనకి డైరెక్షన్ ఇస్తున్నట్టుంది. గో ఫర్ బై ఎలక్షన్ అని చెప్పేసి ఎట్లనే చేసి గెలుద్దాం ప్రయత్నం చేద్దాం ఒక బై ఎలక్షన్ ఉంటుంది పోతా అన్నట్టుగా. ఎందుకంటే ఊకే ఈ ప్రతిపక్షాలకు అదొకటే అంశం అయిపోయింది, వేరే టాపిక్ లేకుండా వీళ్ళకి కూడా ఒక పంటి కింద రాయి చెవులో జర్రిగా అన్నట్టు కథ అయిపోయింది. సో ఇదేందో అంశం తేల్చేసుకుందామని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయినట్టుంది. మొత్తానికైతే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరదాబాద్ బైపోల్ అదే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటల తీరును గమనిస్తే అర్థమవుతోంది. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని ఏఐఎంతో. సో గ్రేటర్ హైదరాబాద్ కు పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని, ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవలే 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టేసింది ఆల్రెడీ. మరో 3 ఎమ్మెల్యేల తీర్పు వెల్లడించాల్సింది. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియ శ్రీఆర్ స్పందిస్తూ తాను బీఆర్ఎస్ లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే. సో ఇప్పటిదాకా ఆయన స్పీకర్ వివరణ ఇవ్వలే, కానీ మీడియా ముందైతే నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పేసిండు. స్పీకర్ కూడా కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పే అవకాశం ఉంది. ఈయన బై ఎలక్షన్ సిద్ధమైతేనేమో నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పేసి స్పీకర్ కు వివరిస్తాడు. లేదు బై ఎలక్షన్స్ భయపడినట్లయితే నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని దానం నాగేందర్ మళ్ళా వివరణిస్తాడు. ఏదో ఒకటి తేలిపోతుంది బై ఎలక్షన్ సంబంధించి కూడా.